చూస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. గొప్పగా ఉండాలనేటువంటిది అది మన ప్రైడ్. అది నిజాం కాలం నాడు కట్టినటువంటి చార్మినార్ గురించి, గోల్కొండ గురించి 400 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఈ యొక్క సెక్రటరేట్ మరి ప్రాపర్గా దీని డిజైన్ లేదు అనేటువంటిది మనందరికీ తెలుసు. అసెంబ్లీ కూడా మనం లోపలికి పోవడానికి బ్రహ్మాండంగానే ఉంది, కానీ అంత ఇరుకిరుకు మధ్యన పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రాష్ట్రం లోపల ఒక గొప్ప అసెంబ్లీ, గొప్ప సెక్రటరేట్ ఉండాలి, గొప్ప శాసన మండలి ఉండాలని ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరేట్ కడతా అని ఈ రోజు మాట్లాడలే. గడిచిన 2 సంవత్సరాల నుంచే కేంద్ర ప్రభుత్వాన్ని, డిఫెన్స్ వాళ్ళని బైసన్ పోల్ గ్రౌండ్ ఇవ్వమని చెప్పి అడిగినాం. ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణం ఒక బ్రహ్మాండమైనటువంటి సెక్రటరేట్ రావాలనేటువంటి గొప్ప సంకల్పం. ఈ దేశంలో ఊహించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. కేసీఆర్ కిట్ ఇవ్వడం మూలాన ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పోయేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ అంతా ప్రభుత్వ హాస్పిటల్కి వస్తుంది. దాంట్లో పేపర్లో ఆర్టికల్స్ కూడా మనం చూసినాం. ఈరోజు పెన్షన్ల కోసం మీ దిక్కుమాలిన ప్రభుత్వాలన్నా ఒకడు చనిపోతే ఇంకోటికి ఇస్తామన్నటువంటి మీ ప్రభుత్వాలు, మీ పార్టీలు ఈరోజు మాకు నేర్పిస్తామా? కాబట్టి 600 అయినా మేము కడతాం. మేము జవాబుదారీ మీకు కాదు, తెలంగాణ సమాజానికి జవాబుదారీ, తెలంగాణ ప్రజలకు జవాబుదారీ. ఉద్యోగాల గురించి మీ ముఖాలకు మీరు మాట్లాడుతూ ఈరోజు కూడా పట్టుమని 1000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి మీ పనికిరాని చెత్త ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రమారమి 40,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 1,15,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. అది పేజుడు బ్యానర్గా ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్లు కూడా ఇచ్చినాం. ఈరోజు నా డిపార్ట్మెంట్ హ్యాండ్ మేనేజ్మెంట్ కానీ, ఫిషరీస్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మా డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. మీ ముఖాలకు ఎప్పుడు మీ జీవితాలల్లో మీకు, మీ కుటుంబాలకు ఉద్యోగాలు కావాలని కోరుకునే తప్ప రాజకీయ ఉద్యోగాలు ప్రజల కోసం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆలోచన చేయలే. ఈరోజు మీరు సెక్రటరేట్ వచ్చి టైంపాస్ కోసం, ఏదో పబ్లిసిటీ కోసం, ఇప్పుడు ఇంత పెద్ద సెక్రటరీని మీరు చూడాలనుకున్నప్పుడు నాగార్జున సాగర్లో మీటింగ్ అయి మీకు ఒక కమిటీ వేసినప్పుడు మీరు ఒక 4 గంటలు చూడవచ్చు కదా. ఇక్కడ ఎవరన్నా అడ్డుకున్నారా? ఆడ వచ్చి ఆ స్టోన్ దగ్గర ఫోటోలు దిగుతారు, ఆడ పోయి ఆడ ఫోటోలు దిగుతారు. ఇదే కదా మీరు చేసింది. ఒక 4 గంటలు చూడవచ్చు కదా. ప్రెస్ మీడియా అందరూ ఉన్నారు కదా మీతో పాటు. రూమ్లకు కూడా పోయి చూడవచ్చు కదా. బిల్డింగ్ ఏ కండిషన్లో ఉన్నాయో చూడవచ్చు కదా. అది చేయలే. పిక్నిక్ వచ్చినట్టు వచ్చిండ్రు, వెళ్ళిపోయారు. ఇక మరి వాళ్ళ తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేనికైనా కానీ ఇది కట్టేటప్పుడు మమ్మల్ని పిలవాలంటే, ఇప్పుడు మీ జీవితమే నెగిటివ్ ఉన్నది మీ పార్టీ, ఇంకా మిమ్మల్ని పిలిచే ఉపయోగం ఏంది? ఏదన్నా పాజిటివ్గా మాట్లాడేటువంటి ఆలోచన మీకుందా? 24 గంటలు కరెంట్ అనేది ప్రతి సామాన్య మానవుల నుంచి ఉన్నత వర్గాల వరకు, ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కానీ, ఫార్మర్స్ కానీ, రైతులకు కానీ కరెంట్ అవసరం ఉందని తెలుసు కదా. మరి 55 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, ఆ సోయి లేకపాయ. మన బీడు భూములు ఎడారిగా మారినటువంటి తెలంగాణ భూభాగం అంతా నీళ్లు లేక, వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు ఇరిగేషన్ గురించి ఆలోచించినటువంటి దుర్మార్గులు మీరు. ఆ రోజేమో అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వగానే ఆ డబ్బులు తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెట్టి ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడతారు. మిమ్మల్ని చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది, ఇటువంటి వాళ్ళ మా నాయకులు అని చెప్పి. మరి ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి జనం మధ్యలో ఉన్నటువంటి కార్యక్రమాలు,
మనం చెప్పిన మేనిఫెస్టోలో చెప్పని కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినాం. ఈ దేశంలో మనం జరుపుకున్నటువంటి పండుగలు మాంకాళి జాతర కానివ్వండి, బతుకమ్మ పండుగ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, క్రిస్మస్, ఏ రోజన్నా మీకు ఆ సోయి, ఏ రోజన్నా ఆలోచించినటువంటి పాపాన పోయినరా? మీరు బాగుండాలి, మీ పండుగలు బాగుండాలి, మీ కుటుంబాలే పండుగలు చేసుకోవాలని చూసేది. ఈరోజు ప్రభుత్వ ఆలోచన అట్లా కాదు. ప్రభుత్వం ఆలోచించేదల్లా తెలంగాణ సమాజం గొప్పగా ఉండాలి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పార్టీగా, ఒక ప్రభుత్వంగా తెలంగాణ సమాజం నిరంతరం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను దూరం చేయడానికే మన ప్రభుత్వం చేసిందే తప్ప మీలాగా టైంపాస్ పల్లీలు అమ్ముకునేటోళ్ళు లెక్క వచ్చి జరిసేపు ఉండేసి వెళ్ళిపోయి మీరు మాట్లాడుతున్నారంటే విచిత్రం అనిపిస్తుంది. ఈరోజు మీ పార్టీ ప్రెసిడెంట్ ఏమో ఆయన పారిపోతుండు, నాకొద్దు నాకొద్దు అని చెప్పి. మీ పార్టీలో ఉండలేమో ఎమ్మెల్యేలేమో ఇక మీ గ్రూప్ తగాదాల వల్ల మేము ఉండము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంది. ఇక మేము ఉన్నాము అని చెప్పడానికి, ఏదో టీవీలకు పేపర్లకు పోదులు ఇవ్వడానికి మీరు వచ్చిరే తప్ప మీరు ఏం చూసిరప్ప అర్ధగంట? ఇట్లా వచ్చిన లైన్గా ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళిపోయి ఏమని అడుగుతా మేము మీడియా పాయింట్ దగ్గర వచ్చి మాట్లాడతామని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి మీ చిత్తశుద్ధి ఏంది అనేది అక్కడే అర్థమైపోతుంది. కాబట్టి మీరు మాకు ఇది చేస్తే బాగుంటుంది, గది చేస్తే బాగుంటుంది అంతా మీ తెలివితేటలు రంగరించి మాకేదో గైడెన్స్ ఇచ్చి మీ గైడెన్స్ ఏదో తీసుకొని చేసే పరిస్థితిలో మేము లేము. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి. మేము ఆడ వండుకుంటాం, ఈడ వండుకుంటాం, ఈడ అడ్డుకుంటాం అంటే ప్రభుత్వం ఏం ఖాళీ కూర్చోదు కదా. మా పద్ధతులు మాకు ఉన్నాయి, మా పద్ధతులతో మేము పోతాం. మీరేమన్నా ఇక వాళ్ళ కర్మ, వాళ్ళని ఏమనుకుంటాం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు, అలా నోరుకు మొక్కాలి. ఇప్పుడు ఇది సెక్రటరేటు, అసెంబ్లీ ప్రభుత్వానికి సంబంధించిందా లేకపోతే కేసీఆర్ గారికి సంబంధించిందా? వాళ్ళకి ఆ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కదా, ఎవరి ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కదా. కాబట్టి గొప్పగా బతకాలి అని అనుకోవడం కూడా తప్పేనా? ఇప్పుడు చాలా గుజరాత్లో మన నరేంద్ర మోడీ గారు ఉన్న అసెంబ్లీ పెట్టుకొని గాంధీనగర్లో కట్టాడు. తమిళనాడు వాళ్ళు కట్టారు. కర్ణాటక అసెంబ్లీ బెంగళూరు పోతే ఆడ పోయి ఫోటోలు దిగుతారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇంత గొప్పగా బతికేటువంటి తెలంగాణ సమాజం, నా అసెంబ్లీ, నా సెక్రటరీ ఇంత గొప్పగా ఉన్నది మా రాష్ట్రంలో అని చెప్పి ప్రైడ్గా ఫీల్ కావాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు చార్మినార్ ఎప్పుడో కట్టిండ్రు, గోల్కొండ ఎప్పుడో కట్టిండ్రు, హుస్సేన్ సాగర్ లేక్ ఎప్పుడో కట్టిండ్రు. కానీ ఇప్పటికీ అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఆ పద్ధతిలో ఉండాలనేటువంటి ఉద్దేశం. అంతేగాని మీ తాటాకు చప్పుళ్లకు మేము అడ్డుకుంటాం, మేము ఆడుకుంటాం అంటే మేము కూడా ఆడుకుంటాం. మీతో గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమన్నా చెప్పగలుగుతారు బాస్? ఇప్పుడు వాళ్ళ తాతలు వేరు, వాళ్ళ తండ్రులు వేరు, వీళ్ళు వచ్చారు. ఏ భవనాలు నిర్మిస్తామన్నారు? ఆల్రెడీ ఇచ్చిండ్రు. దానికి సంబంధించి డబ్బులు అలొకేట్ చేసిండ్రు, సైట్ అలొకేట్ చేసిండ్రు. వాళ్ళకి ఆ సోయి ఉండాలి కదా, తెలుసుకునే సోయి. ఎక్కడ పనులు అక్కడ జరుగుతున్నాయి కదా, అది తెలుసుకోవాలి కదా. గురుకుల పాఠశాల ఎక్కడ కట్టలేదు అంటాడు. మీ ముఖాలకు కొండి ఆ ఊర్లలో పోయి తిరిగితే తెలుస్తుంది. ఇక్కడ గాలి మీద మాట్లాడితే రోజు అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర ఒకసారి మాట్లాడాలి, పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ పిలిచి ఒకసారి మాట్లాడాలి. ఇదే కదా మీ బతుకు. మీ జనం మధ్యలో పోతే తెలుస్తుంది. పాపం ఆ దళితుడు, ఎస్సీ, పేద వర్గాల బిడ్డ పట్టి విక్రమార్క గారు వాళ్ళ ఎమ్మెల్యేలు పారిపోయారని చెప్పి, మా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారని చెప్పి
ఆయన రకరకాలుగా మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలంతా మీ గ్రూప్ తగాదాలు చూడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన దానికోసం నేను ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పుకోతా అంటే ఒక్కడనే పోయినా ఎంబడి. కాబట్టి మీ పార్టీ నాయకులకే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఇష్టం లేదు. మళ్ళా మాట్లాడితే నేను దళితుని కాబట్టి నన్ను తీసేసారు గట్లా మాట్లాడతారా? మీ పార్టీకే లేదు. కాబట్టి ఏంటంటే తలకాయకు పెడితే కాళ్ళకు పెడతారు వీళ్ళు. ఇంకెవరైనా బాస్ ఉద్యోగాల సంఖ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏమేమి ఉద్యోగాలు వచ్చినా మీ దగ్గర లిస్ట్ ఉంది, కావాలంటే తీసుకోండి. రెండోది డబుల్ బెడ్రూమ్ న్యాయంబడి రండి. మేము దశల వారీగా కట్టిస్తామని చెప్పినాం. మీలాగా దిక్కుమాలిన ఇల్లు కట్టి ఇంద్రమ్మ ఇల్లు వీకర్ సెక్షన్ హౌసింగ్ అని ఈరోజు అవి ఎలాబరేట్ కండిషన్లో ఉన్నటువంటి కావు. మీలాగా 30% సబ్సిడీ ఇచ్చి 70% మీరే ఇంట్రెస్ట్తో కట్టుకోవాలనేటువంటి స్కీమ్ కాదు మాది. మా స్కీమ్ వల్ల పేదవాళ్ళు ₹1 లేకుండా కట్టేటువంటి స్కీమే మా డబుల్ బెడ్రూమ్. కావాలంటే నా ఎంబడి ఈడికేనండి, పక్కనే ఈ నెక్లెస్ రోడ్ మీద కడుతున్నా, కొల్లూరులో కడుతున్నాం, మేడ్చల్లో కడుతున్నాం, నిన్న ఇక్కడ భోజగుట్ట పైన కార్వన్లా ఆడ కడుతున్నాం. మన మీడియా మిత్రులందరూ చూసిండ్రు. కాబట్టి వాళ్ళలాగా ఏంటంటే మేము ఓవర్ నైట్లో చేస్తామని ఎక్కడ చెప్పలే. కట్టేదేదో బ్రహ్మాండంగా కట్టి పేద వర్గాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. రెండోది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి ప్రభుత్వంలో డిఫరెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేస్తారు, అంతేగాని వీళ్ళేదో మాకు గైడ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక బీసీ భవనం ఎస్సీ భవనం అనేది మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు గుర్తుకురాడు. ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీలు బీసీలు ఎస్సీలు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే ప్రైడ్గా ఫీల్ అవుతుండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు మేలు జరిగింది, మాకు భవిష్యత్తులో ఇంకా మేలు జరుగుతుందని కోరుకుంటారు. ఆయన 3 ఎకరాల పొలం గురించి మాట్లాడుతున్నారు. మీ దిక్కుమాల ప్రభుత్వంలో 3 ఎకరాలు ఇస్తా అని పొరంపోకు భూములు ఇచ్చారు. మేము పెట్టుబడి ఇచ్చి ఇస్తున్నాం. కావాలంటే జిల్లా కలెక్టర్ నుంచి ఎక్కడెక్కడ ఇచ్చిండ్రో ఆ డీటెయిల్స్ తీసుకోమని చెప్పండి. ఏదో గాలి మీద మాట్లాడేస్తా కాదు కదా. ఇక నేను ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఏనుగు పోతుంటుంది, ఇక అవన్నీ పట్టించుకుంటాం. ఏనుగు పోయేటప్పుడు చాలా ఉంటాయి కదా మురిగెట్టి, అవన్నీ పట్టించుకోము కదా. ఏది మెయిన్ సెంటర్ కట్టిన తర్వాత కదా అది మెయినా కాదా తెలుస్తుంది. అప్పుడు మనం కనెక్టివిటీ ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఆ కనెక్టివిటీ కానీ పబ్లిక్ ఇబ్బంది లేకుంటే ఏ పద్ధతితో కట్టినాక కదా తెలుస్తుంది. గాలి ఏటన్నా కూర్చొని మాట్లాడితే మాకు అంత సోయి లేకుండా అంత ముందు చూపు లేకుండా మాదేమన్నా కాంగ్రెస్ పార్టీ? అదే మాదేం కాంగ్రెస్ పార్టీ కాదు, మా కాంగ్రెస్ పార్టీ కాదు కదప్పా. అన్నీ ఆలోచించే కడతాం కదా, ఆలలాగా కాదు కదా. ట్రాఫిక్ జామ్ అంటే నేను మీకు కూడా సరే ప్రింట్ మీడియా కాదు కానీ మీడియా మిత్రులకు చెప్తున్నా. వర్షం రాగానే మొత్తం ఈ దేశంలో హైదరాబాద్లో గొప్ప కొల్లేరైనట్టు చూపిస్తుంది. ఇది జామ్ అయిపోయింది, అది జామ్ అయిపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయినట్టే ప్రపంచం అంతా ఉంది. రెండోది ముంబైలో కానీ బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ రోజుల తరబడి ముంబై అయిపోయింది. కానీ హైదరాబాద్లో వర్షం పడ్డ 1 గంట వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, గంట తర్వాత మీరు పొండి యథావిధిగా ఉంటుంది. కానీ ఆ వర్షం పడంగానే ఇక దారులు చూపించుకుంటూ ఇదేదో గొప్ప కొల్లేరైనట్టే మొత్తం అతలాకుతలం అయిపోయి హైదరాబాద్ సిటీ అంతా ఒక 10 రోజుల వరకు ఎవడు బయటికి వెళ్ళొద్దు అనేటువంటి వాతావరణం వచ్చినట్టు చూపిస్తుంది. ఏమీ కాదు, హైదరాబాద్ బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉంది. ఇంకా భవిష్యత్తులో బాగా డెవలప్మెంట్ జరిగేటువంటి సిటీ. ఇప్పటికే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు తీసుకుంటారు. నీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ
ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మెట్రో కానీ, ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ కానీ చాలా కార్యక్రమాలు తీసుకుంటూ ఇంకా భవిష్యత్తులో తీసుకుంటాం. మొన్న వేసవి కాలంలో ఇంత ఎండలు వచ్చింది, ఎంత సీవియర్గా ఎండలు వచ్చినా మీకు అందరికీ తెలుసు. డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఇబ్బంది లేదు. అదే తమిళనాడు తీసుకో, మహారాష్ట్ర తీసుకో, బెంగళూరు తీసుకో, తాగనిక కూడా నీళ్ళు లేవు. మనం అందరికంటే అన్ని రంగాలలో బెటర్గా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఏదో 60-70 సంవత్సరాలల్లో గొప్ప కొల్లేరు చేసి ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నట్టే ఏమన్నా బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. మనం ఉన్నప్పుడేమో రొటీన్గా నడిపించాలి. ఈ రోజు వచ్చేమో ఇది ఎందుకు కడుతున్నావు, గది ఎందుకు కడుతున్నావు అంటే ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల కోసం ఏది మంచి అనుకుంటే అది చేస్తాం. దానికి మీ గైడెన్సో లేకపోతే మీ అభిప్రాయాలు మాకు అక్కర్లేదు. పదే పదే చెప్తున్నా, నీకు పాజిటివ్ దృక్పథం ఉంటే మిమ్మల్ని అడుగుతాం. నువ్వు ఏది చెప్పినా అడ్డంగా మాట్లాడటానికి ఏం అడుగుతామా? మిత్రులకు నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకత్వంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గారు ప్రజాధనాన్ని ఏ విధంగా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నాడో, ఆయన మూఢనమ్మకాలకు ప్రజల ధనాన్ని ఏ విధంగా వెచ్చిస్తున్నాడో, అదేవిధంగా ఈరోజు సచివాలయాన్ని కూలగొట్టే విషయంలో, శాసనసభను తరలించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక విస్పష్టమైన నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ సచివాలయంలో నిర్మించిన భవనాలు సి బ్లాకు 78లో కడితే డి బ్లాకు 2004లో కట్టినరు. అదేవిధంగా జే బ్లాకు 90లో కట్టినరు. ఇట్లా దాదాపుగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న ఏ భవనం కూడా 35 సంవత్సరాలకు మించి వినియోగించలేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వ భవనాలను నిర్మించాలనుకున్నప్పుడు 100 సంవత్సరాల కోసం వాటి నాణ్యతను 100 సంవత్సరాలు ఉండే విధంగా నిర్మాణం జరుగుతుంది. 100 సంవత్సరాల కోసము 9,16,000 స్క్వేర్ ఫీటు 10 కోట్ల మంది ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ప్రజలను పాలించడానికి 42 మంత్రులు, ముఖ్యమంత్రి, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా ఇక్కడి నుంచి మొత్తం 23 జిల్లాలకు పాలన అందించడానికి అవసరమైన అన్ని హంగు ఆర్భాటాలతో పాటు అధునాతనమైన వసతులతో నిర్మించిన ప్రాంగణం ఈ సచివాలయం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్లకు 5,50,000 స్క్వేర్ ఫీట్లు పోతే తెలంగాణకు 3 లక్షల చిల్లర స్క్వేర్ ఫీట్ వచ్చింది. అక్కడ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన భవనాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా 40 కోట్ల రూపాయలు వెచ్చించి మళ్ళీ ఆధునీకరించిండు. ఇవన్నీ ఇవాళ ఒక్క స్క్వేర్ ఫీట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ధర 10,000 రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 10 లక్షల స్క్వేర్ ఫీటు నిర్మాణం ఉన్న ఈ ప్రాంగణం విలువ, ఇవాళ భవనాల విలువ దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు. ఈ నిర్మాణాల విలువ 1,000 కోట్ల నిర్మాణాల విలువ ఉన్న ఈ భవనాలను చంద్రశేఖరరావు గారు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ప్రజలకు ఉపయోగపడేది కాదు, ప్రజలకు అత్యవసరమైనది కూడా కాదు. కేవలం కేసీఆర్ గారి యొక్క మూఢనమ్మకాలకు ఈ మొత్తం భవనాలను కూల్చాలనే నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ కొత్తవి నిర్మించడానికి 400 కోట్లు ప్రాథమిక అంచనా అన్నాడు. కానీ చంద్రశేఖరరావు గారు ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా 20,000 కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 60,000 కోట్లయింది. 40,000 కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం 1,20,000 కోట్లయింది. ఇవాళ 400 కోట్లతో మొదలు పెట్టబోయే సచివాలయం కూడా ఏ 2,000 కోట్లకు పూర్తయ్యేటప్పటికీ అంత ఖర్చు అవుతుంది. అంటే ఉన్న పలంగా 3,000 కోట్ల రూపాయలు అన్ని వసతులు ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తుంది. చంద్రశేఖరరావు గారు ఈ భవనాలను కూలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఈ రాష్ట్రంలో
చంద్రశేఖరరావు గారు చాలా గొప్పగా చెప్పుకున్నాడు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అని. అందులో భాగంగానే దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు గురుకుల పాఠశాలలు, బాలికలకు, బాలురకు కూడా మంజూరు చేసిన దాదాపుగా 500 పాఠశాలలు అని చెప్పాడు. ఏ ఒక్క గురుకుల పాఠశాల కూడా ఒక్క గది నిర్మించలే. ఇవాళ ఎగలావస్థలో ఉన్న పాడుబడిన భవనాలలో ఇవాళ కిరాయికి నడుస్తున్నాయి. దాదాపుగా 5 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పిల్లలు ఇవాళ చదువులకు ఉపయోగిస్తున్న భవనాలు పాడుబడ్డ చాలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కిరాయికున్నాయి. నిజంగా ఈ చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట తెలంగాణను విద్యలో అభివృద్ధి చేస్తే ఈ దేశ సంపదగా మారే బడుగు బలైన దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ 2000 కోట్ల రూపాయలు పెడితే అత్యాధునికమైన విద్యా వసతులు కల్పించే భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంది. అది పక్కన పడేసి ఆ పిల్లలు మురికి కాలువలో బతుకుతుంటే ఇవాళ చంద్రశేఖరరావు గారు తన విలాసవంతమైన జీవితం కోసము ఇవాళ కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ సాధన కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణ కోసం ఎదురుగా ఉండే లుంబిని పార్కులో అమరవీరుల స్తూపాన్ని అబ్బురపరిచే విధంగా ప్రపంచమంతా తలెత్తి చూసే విధంగా నిర్మిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్ళు అయింది. తట్ట మట్టి కూడా తీయలే. ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఇవాళ తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ విద్యార్థుల జ్ఞాపకార్థం అమరవీరుల స్తూపాన్ని పునాదులు కూడా పడలేదు. కానీ చంద్రశేఖరరావు గారు 10 ఎకరాల ప్రగతి భవన్ ను నిర్మించుకొని అధునాతనమైన విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అదేవిధంగా ఇవాళ అరుంధతి భవన్ అని గిరిజనులకు, బంజారా భవన్ అని గిరిజనులకు, అదేవిధంగా క్రిస్టియన్ భవన్, దళిత్ భవన్ అందరికీ భవనాలు ఇస్తా ఆయా కులాలకు నిర్మిస్తా అని చెప్పి లిటిగేషన్ల భూములు ఉన్న వాటి దగ్గర శిలాఫలకాలు వేసాడు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, ఇవాళ మీకు నిజంగానే ఇంకెక్కడికన్నా సచివాలయం వెళ్ళి పెట్టుకోవాలనుకుంటే పరిపాలన కోసం మీరు ఏమైనా పెట్టుకోండి. కానీ నాణ్యమైన 50 నుంచి 70 సంవత్సరాలు ఇంకా వినియోగించడానికి అవకాశం ఉన్న ఈ భవనాలను కూల్చడానికి లేదు. ఇవాళ నువ్వు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు అవసరమైన చదువుకోవడానికి వెల్ఫేర్ హాస్టల్ ఇందులో పెట్టు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదులో ప్రైవేటు భవనాలలో అద్దెకున్న ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా ఇక్కడికి తరలించు. ఇదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ మొత్తం వ్యవస్థలు నడపడానికి వినియోగిస్తున్నావో అన్ని శాఖల్ని ఇక్కడికి తరలించు. అన్ని శాఖల్ని ఇక్కడికి తరలించి భవనాలన్నీ ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి పరిపాలన జరుగుద్ది. అదేవిధంగా ఏదైతే బంజారా భవన్, అదేవిధంగా అరుంధతి భవన్, క్రిస్టియన్ భవన్, బీసీ భవన్ అని ఈ శాఖలకు భవనాలు కట్టిస్తాన్నావో ఆ వాళ్ళందరికీ కూడా ఇందులో ఒక్కొక్క ఫ్లోర్ కేటాయిస్తే అందరికి కూడా వసతులు ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం. ఇది గ్రేటర్ హైదరాబాద్కి నడిపొట్టున నగరానికి ఇంత నడిపొట్టున ఉన్న సచివాలయాన్ని, అదేవిధంగా శాసనసభను తరలించడం వెనకాలన్న ముఖ్యమంత్రి ఉద్దేశం ఏందో ప్రజలకు వివరించాలి. ఇవాళ తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు ప్రతిపక్షాలను అడిగి మేము చేయాలన్నా అని. ఎందుకంటే ఆయనకు ఆలుగడ్డలు అమ్మిన బుద్ధింగా మారినట్లేదు. శాసనసభలో పాలకపక్షం, ప్రతిపక్షం అని రెండింటిని ప్రజలు ఎన్నుకుంటారు. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు సహేతుకమైనవా కాదా అని చెప్పి విశ్లేషించి వివేచనతోని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారు. దానికి నాయకత్వం వహిస్తున్న బట్టి విక్రమార్క గారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పి ప్రజల పక్షాన గొంతెత్తి చెప్తున్నాం. మేము మాకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని అడగాల్సిందే. తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే. 10 కోట్ల మందిని పరిపాలించడానికి ఇక్కడి నుంచి పాలన సాగినప్పుడు 4 కోట్ల మందిని పాలించడానికి ఇక్కడి నుంచి ప్రభుత్వం ఎలా నడవదని మేము అడుగుతున్నాము. ఆనాడు 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఇక్కడ ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తా అంటున్న మొత్తం 4.5 లక్షల స్క్వేర్ ఫీటే. 4.5 లక్షల స్క్వేర్ ఫీట్ కి డి బ్లాకు, ఈ బ్లాకు, హెచ్ బ్లాకు, అదేవిధంగా జే బ్లాకే 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది. ఇక్కడి నుంచే పరిపాలన సాగించవచ్చు. మిగతా 5 లక్షల స్క్వేర్ ఫీటు ప్రభుత్వ శాఖలను, అద్దె భవనాలు ఉన్న వాటిని అన్నిటిని కూడా ఇక్కడ తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ఆల్రెడీ గతంలో 2015లో
మొదలుపెట్టినప్పుడే జీవన్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హైకోర్టులో ప్రజావాచ్యం వేయడం జరిగింది. ఆనాడు కోర్టు అనుమతి లేకుండా మేము కూలగొట్టమని చెప్పి ప్రభుత్వం తోక ముడిసింది. మళ్ళా 3 ఏళ్లు కాగానే మళ్ళా కొత్తగా మొదలుపెట్టింది. మొన్న నేను ప్రజావాచ్యం వేసిన కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది కోర్టు, మీ దగ్గర కట్టడానికి నిర్మించడానికి ఏం ప్రణాళికలు ఉన్నాయో కోర్టుకి చెప్పండి అంటే మా దగ్గర ఏం లేవన్నాడు. కోర్టు అడిగింది న్యాయమూర్తి తమాషా చేస్తున్నా మీరంతా 8 తారీఖు లోపల మొత్తం కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి. అంటే ఇవాళ గతంలో మాయావతి గారు నోయిడా దగ్గర పాత జైలును కూలగొట్టి కొత్తది నిర్మించడానికి పూనుకుంటే సుప్రీంకోర్టు అది నాణ్యమైన బిల్డింగ్ కూలగొట్టే అవకాశం లేదు, కూల్చొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు పిచ్చి ముదిరి కనిపించిందల్లా కూలగొడతామంటే న్యాయస్థానాలు ఊరుకోవు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రణాళికబద్ధంగా ప్రజలకు తీసుకెళ్తాం. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలి. అదే విధంగా గురుకులాల పేరు మీద దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు, అదే విధంగా విద్యార్థినుల కోసం నువ్వు ఏవైతే గురుకులాలు ప్రకటించినవో తక్షణమే ఈ 500 గురుకులాల పాఠశాలలకు ప్రతి పాఠశాలకు 2 కోట్ల రూపాయలు కేటాయిస్తే వాళ్ళందరికీ కూడా నాణ్యమైన వసతులు వస్తాయి. ఇవాళ విద్యార్థులు చదువుకుంటే ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క భవిష్యత్తు తలరాత మారుతుంది. రెండో ప్రాధాన్యత కింద తక్షణమే ప్రభుత్వం గురుకుల పాఠశాలలు నిర్మించాలి. అదే విధంగా అమరవీరుల స్తూపం అన్నిటికంటే అత్యధిక ప్రాధాన్యతను తీసుకొని నిర్మించాల్సిన అమరవీరుల స్తూపాన్ని టెంకాయ కొట్టడానికి పరిమితమైంది తప్ప ఈనాటి వరకు తట్టెడు మట్టి తీయలేదు కేసీఆర్ గారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇట్లాంటి దిక్కుమాలిన వాటికి మీ మూఢనమ్మకాల కోసం ఖర్చు పెట్టడం మానేసి ప్రజల యొక్క సెంటిమెంట్ను గౌరవించి ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని అమరవీరుల స్తూపాన్ని తక్షణమే ప్రభుత్వం నిర్మించాలి. ఇలా కాకుండా మూర్ఖంగా ప్రభుత్వం ఒకవేళ ఈ భవనాలను కూలుస్తామంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ భవనాలు ఎట్లా కూలుస్తారో మేము వచ్చి అడ్డం పండుకుంటాం, నువ్వు ఏ మిషన్లు తెచ్చి భవనాలు కూలగొట్టు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్లి కూలగొట్టాలంటే మనందరం కూడా అడ్డం పండుకుందాం, అడ్డంగా ఉందాం. ఈ ప్రభుత్వం చేసే అడ్డగోలు పనులను ఆపే విధంగా మన పోరాటం కార్యాచరణ ఉంటుంది. పాత్రికేయ మిత్రులారా, మీరు కూడా తెలంగాణ బిడ్డలే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు అందరు క్రియాశీలక పాత్ర పోషించారు. వచ్చిన తెలంగాణ దయ్యాల పాలైనట్టు ఇవాళ దోసుకుంటుంటే దుర్మార్గమైన ఆలోచనలతోని మూఢనమ్మకాలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మీరందరూ కూడా మీ కళాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమానికంటే ఇది పెద్ద అంశం కాదు. మనందరం అనుకుంటే చంద్రశేఖరరావు ఏం పెద్ద మొనగాడు కాదు. మన పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పినో మీరు అందరు చూసిండ్రు కదా. మనందరం సమన్వయంతో చిన్న చిన్న అంశాలతోని తారతమ్యాలతోని తలా ఒదిక్కుగా ఉండకుండా కేసీఆర్ ఆయన కుటుంబం తప్ప ఆ నలుగురు తప్ప తెలంగాణ 4 కోట్ల మంది జాగృతమై ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మా పెద్దలు జీవన్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మిగతా పార్టీలను కూడా సమన్వయం చేస్తాం. ఈ సమన్వయం చేసి అందరినీ కూడగడతాం. ప్రజా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా కదలండి. ఇన్ని 1000 కోట్ల రూపాయలు ప్రజల అవసరాలకు వినియోగించకుండా చంద్రశేఖరరావు గారి యొక్క విలాసవంతమైన జీవితాన్ని కేటాయించడాన్ని చూస్తూ ఊరుకుంటే తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి అందరినీ కూడా సమన్వయం చేసుకొని దీన్ని ఒక ఉద్యమం రూపంలో మొత్తం మలుస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాల మీద ఎవరు శశపిశలు పడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ సచివాలయ కూల్చివేతను వ్యతిరేకిస్తుంది, శాసనసభ తరలింపును వ్యతిరేకిస్తుంది. దీనికి అవసరమైన అన్ని రకాల ప్రణాళికలు, కార్యాచరణలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.